Hello students, welcome to maths class. In this session, the first question is the question number 51. Find the number of possible common tangents that exist for pair of circles x square plus y square plus 6x plus 6y plus 14 equals to 0 and x square plus y square minus 2x minus 4y minus 4 equals to 0. That means here two circles are given. That means two circle equations are given. Now we have to find the number of tangents. That means how many tangents can be drawn to these two circles. That's what we have to find. Okay. Indirectly, first we have to know how the circles lies. The relative position of these two circles we have to know first. That means if the circles are external circles, or they are touching circles, or they are intersecting circles, రైట్. సర్కిల్స్ అనేటువంటి ఎట్లా ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అవి ఎలా ఉన్నవి, అవి ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నటువంటి సర్కిల్సా, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ టు ఈచ్ అదర్ సర్కిల్సా, లేదంటే అవి టచింగ్ సర్కిల్సా, లేదు అంటే అవి ఇంటర్సెక్టింగ్ సర్కిల్సా. ఉన్నటువంటి ఆప్షన్స్లో అవి ఏ రకమైనటువంటి సర్కిల్సో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకు ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చో తెలిసిపోతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సర్కిల్స్ అనేటువంటివి ఇట్లా ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నటువంటి సర్కిల్స్ అని అనుకుందాం, ఇట్లా ఉన్నాయని అనుకుందాం. ఓకే, ఈ విధంగా ఉన్నాయి సర్కిల్స్ అని అనుకుందాం. సో ఇట్లాంటి కేసులో మనకి ఏమవుతాయంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, అట్లాగే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అనేటువంటివి రెండు రకాల ట్యాంజెంట్స్ ఉంటాయి. ఓకే, సో అసలు కామన్ ట్యాంజెంట్ అంటే ఏంటి? కామన్ ట్యాంజెంట్ అంటే ఒక సర్కిల్కి డ్రా చేసినటువంటి ట్యాంజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఫస్ట్ సర్కిల్కి ట్యాంజెంట్ అయింది అని అనుకుందాం. సో దీన్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళితే అది సెకండ్ సర్కిల్కి కూడా ట్యాంజెంట్ అవుతే, ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళినప్పుడు అది సెకండ్ సర్కిల్కి కూడా ట్యాంజెంట్ అవుతే ఆ ట్యాంజెంట్ని మనము కామన్ ట్యాంజెంట్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ని కూడా ఇది టచ్ చేస్తూ వెళ్ళిందని అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనము కామన్ ట్యాంజెంట్ అని అంటాం. కామన్ ట్యాంజెంట్ ఎందుకంటే మనం గీసినటువంటి ట్యాంజెంట్ లైన్ రెండు సర్కిల్స్ని టచ్ చేస్తూ వెళ్ళింది, రెండు సర్కిల్ని టచ్ చేస్తూ వెళ్ళింది కాబట్టి రెండింటి కూడా ట్యాంజెంటే, రెండింటికి ట్యాంజెంట్ అయింది కాబట్టి దీన్ని మనం కామన్ ట్యాంజెంట్ అని అంటాం. సో మరి ఇప్పుడు ఈ కామన్ ట్యాంజెంట్ డ్రా చేసినాము. ఈ ట్యాంజెంట్కి ఉన్నటువంటి రెండు సర్కిల్స్ కూడా ఒకే వైపు ఉన్నాయి, సేమ్ సైడ్ ఉన్నాయి. ఫస్ట్ సర్కిల్ ఏ సైడ్ అయితే ఉందో సెకండ్ సర్కిల్ కూడా అదే సైడ్ ఉంది కాబట్టి ఈ ట్యాంజెంట్ని మనము డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఇట్లాంటి ట్యాంజెంటే ఇంకొకటి కూడా గీయచ్చు మనం. ఇటు సైడు, ఇటు కింది సైడ్ కూడా మనం అదే విధంగా గీయచ్చు. ఇట్లా గీసినామని అనుకుందాం. ఇప్పుడు ఈ ట్యాంజెంట్ కూడా మనకు రెండు సర్కిల్స్ని టచ్ చేస్తూ వెళ్ళింది కాబట్టి దీన్ని కామన్ ట్యాంజెంట్ అని అంటాం. దీన్ని మళ్ళీ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. ఎందుకంటే ఈ ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు కూడా రెండు సర్కిల్స్ ఈ ట్యాంజెంట్కి సేమ్ సైడ్ ఉన్నాయి, అంటే ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఈ ట్యాంజెంట్ని మనం డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. సో ఇట్లాంటి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ సర్కిల్స్ ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నప్పుడు రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అట్లాగే ఇంకేమన్నా కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఇవి రెండింటితో పాటు ఇంకొక కామన్ ట్యాంజెంట్ కూడా డ్రా చేయొచ్చు. ఇట్లా గీయచ్చు మనం. ఇది కూడా కామన్ ట్యాంజెంటే. దీన్ని మనం ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. ఎందుకంటే చూడండి ఇక్కడ మనం ఈ ట్యాంజెంట్ని మనము ఈ విధంగా డ్రా చేయడం వల్ల ఏమైపోయిందంటే మనకు ఈ సర్కిల్స్ చెరో వైపున ఉన్నాయి. ఇప్పుడు గీసినటువంటి ఈ కామన్ ట్యాంజెంట్కి సర్కిల్స్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇంకొకటి రైట్ సైడ్ ఉన్నది సర్కిల్, కాబట్టి దీన్ని మనం ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఓకే, ఈ ట్యాంజెంట్ అనేటువంటి రెండు సర్కిల్స్ని టచ్ చేసి వెళ్తుంది. కానీ ఈ ట్యాంజెంట్ డ్రా చేయడం వల్ల సర్కిల్స్ ఏమైనా ఒకటి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంకొకటి రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని అంటాం. అట్లాగే ఇంకొక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ కూడా డ్రా చేయొచ్చు. అది ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఇట్లా మనము డ్రా చేస్తూ వెళ్ళొచ్చు, రైట్.
ఇదొకటి, అంటే రెండు ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్, రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి. ఎప్పుడు అవి రెండు సర్కిల్స్ అవుట్ సైడ్ సర్కిల్స్ అయినప్పుడు, ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నప్పుడు. ఇఫ్ ద టూ సర్కిల్ లైస్ అవుట్ సైడ్ టు ఈచ్ అదర్, దెన్ వీ విల్ హ్యావ్ 4 కామన్ ట్యాంజెంట్స్. ఆ 4 కామన్ ట్యాంజెంట్స్ ఏంటి? మళ్ళీ రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, రెండు ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి, రైట్? సో అట్లా కాకుండా మనకు సర్కిల్స్ అనేటువంటివి టచింగ్ సర్కిల్స్ అని అనుకుందాం. ఓకే, టచింగ్ సర్కిల్స్ అని అనుకుందాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, నెక్స్ట్ దీన్ని టచ్ చేస్తూ వెళ్ళేటువంటి ఇంకొక సర్కిల్ ఉంది అని అనుకుందాం. ఇట్లున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎన్ని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి? ఇదొకటి, అట్లాగే ఇదొకటి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. మరి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఏమవుతుంది? ఇదొక్కటే అవుతుంది, ఇదొక్కటే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అవుతుంది. ఇంకొకటి డ్రా చేయలేము, ఇంకొకటి మనము డ్రా చేయలేము, రైట్? ఇట్లాంటి కేసులో ఏమవుతాయి? మనం అవి టచింగ్ సర్కిల్స్ అయినప్పుడు రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఒక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్, అంటే మొత్తం 3 కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి. అట్లా కాకుండా మనకు ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉన్నప్పుడు ఇదొక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇదొక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఉంటుంది, కానీ ఇక్కడ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ రాదు. ఎందుకంటే ఇట్లా గీస్తే ఏమైపోతుంది? కామన్ ట్యాంజెంట్ కాదు అది. ఒక సర్కిల్ని టచ్ చేస్తూ వెళ్తే ఇంకొక సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తాయి. కాబట్టి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు మనకు ఓన్లీ 2 మాత్రమే ట్యాంజెంట్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటాం మనం. ఇదంతా కూడా మనకు ఫార్ములాస్లో స్టార్టింగే చాప్టర్ స్టార్టింగ్లో ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్కి వస్తాం. ఇక హియర్ వీ హ్యావ్ ద క్వశ్చన్ దట్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ ట్యాంజెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్ x² + y² + 6x + 6y + 14 = 0 and x² + y² - 2x - 4y - 4 = 0. Okay. For this, first we have to take the 2 circle equations and we have to find the 2 centers and 2 radiuses. So first circle equation తీసుకుందాం. So given equation of circles are, ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఇందులో నుంచి మనకు GFC వాల్యూస్ రాయాలి. దాని తర్వాత సెంటర్ C1 ఫర్ ది ఫస్ట్ సర్కిల్, సెంటర్ C1 వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R1 ఈక్వల్స్ టు ఫార్ములా √G² + f² - c. Now after substituting the corresponding GFC values in this formula, we will get R1 equals to √9 + 9 - 14, 9 + 9 - 14, right? That means R1 equals to √4, that means R1 equals to 2. √4 value is 2, that means we got R1 value 2. సో సెంటర్ C1, రేడియస్ R1 వచ్చేసింది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. నెక్స్ట్ అట్లాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఇక్కడ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇది, దీనికి సంబంధించినటువంటి GFC వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ C2, సెంటర్ C2 రాస్తే మనకు 1, 2 వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R2 ఫార్ములా అగైన్ √G² + f² - c. ఇందులో దీనికి సంబంధించినటువంటి సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన GFC వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే R2 ఈక్వల్స్ టు √9. R2 value is √9. √9 can be written as 3. That means R2 equals to 3. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయి? C1 వాల్యూ, C2 సెంటర్లో వచ్చినాయి. అట్లాగే R1 R2 రేడియస్లో వచ్చేసినాయి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సెంటర్స్ C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి. C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే ఏది మనకు డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా, √(x2 - x1) + y2 - y1². ఆ ఫార్ములా యూజ్ చేసి రెండు సెంటర్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సెంటర్ల మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే x2 - x1² + y2 - y1². సో ఇది x2 - x1, దట్ మీన్స్ 1 - -3. 1 - -3. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇది x2 - x1, దట్ మీన్స్ 1 - -3, దట్ మీన్స్ 1 + 3, 1 + 3² ప్లస్ 2 - -3, దట్ మీన్స్ 2 + 3², రైట్? ఇక్కడ చూడండి ఈ ఫార్ములాలో √1 + 3² plus 2 + 3². After simplification this we will get √41, right? C1 C2 equals to √41. √41కి మనకు వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి √41 అంటే అప్రాక్సిమేట్గా ఏమొస్తుందో ఒకసారి ఆలోచించండి. √41 అంటే ఏమొస్తాయి మనకు? 6 6 36, 7 7 49, రైట్? ఇక్కడ మనకి ఎంత? √41 ఉంది. √41 అంటే
అప్రాక్సిమేట్గా 6 పాయింట్ సంథింగ్ వస్తుంది, 6 పాయింట్ సంథింగ్, 6 కన్నా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు R1 + R2 ఏమొస్తుందో చెక్ చేయండి. R1 + R2 అంటే ఎంత ఉంది? R1 + R2 వాల్యూ ఈజ్ 2 + 3, 2 + 3 ఈజ్ 5. సో R1 + R2 ఈజ్ 5 అండ్ C1 C2 ఈజ్ 6 పాయింట్ సంథింగ్, 6 కన్నా ఎక్కువ వస్తుంది. మరి ఇప్పుడు రెండింటిలో ఏది ఎక్కువ? C1 C2నా R1 + R2నా అంటే C1 C2 ఎక్కువ. ఓకే రైట్. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు? C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2, C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2. మరి ఇప్పుడు సర్కిల్స్ ఎట్లా ఉంటాయి? C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2 అయినప్పుడు రెండు సర్కిల్స్ కూడా ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉంటాయి, ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ సైడ్కి మనకు డయాగ్రామ్ ఉంది చూడండి, రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నాయి. ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏమొచ్చినాయి మనకు? ఇదొక డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇదొక డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇదొక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, ఇదొక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అంటే కామన్ టాంజెంట్స్ మనకు మొత్తం ఈ విధంగా డ్రా చేయొచ్చు. రైట్. అంటే రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, రెండు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఎంత మరి? 4. రైట్. సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనకు రిలేటివ్ పొజిషన్ తెలియాలి, ఆ సర్కిల్స్ ఎట్లా ఉన్నాయో తెలియాలి. అవి ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉంటే 4 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అవి టచింగ్ సర్కిల్స్ అయితే 3 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అవి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే 2 కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. Right. So let us go for the next question. Same method. Find the number of possible common tangents that exist for the pair of circles. 2 circle equations ఇచ్చేసింటూ 2 circle equations ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం 2 circles ఈక్వేషన్ నుంచి ఇక్కడ GFC వాల్యూస్ అట్లాగే సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసినాము. ఇటు సైడ్ కూడా అంతే, GFC వాల్యూస్ సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసినాం. C1 C2 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? రేడియస్లు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R1, రేడియస్ R1 అంటే కరస్పాండింగ్ GFC వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? R1 = √4. √4 అంటే ఎంత? 2. సో R1 = 2. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సేమ్ అట్లాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి R2 వాల్యూ ఫైండ్ అవుట్ ఇద్దాం. సెకండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది? R2 = √9. R2 = √9 అంటే R2 = 3 అని రాయొచ్చు. √9 వాల్యూ 3. సో R2 = 3. సో ఇక్కడ మనకు 2 సెంటర్స్ వచ్చేసినాయి, 2 సెంటర్స్ C1 C2 అట్లాగే 2 రేడియస్లు. ఓకే రైట్. 2 రేడియస్లు వచ్చేసినాయి. దట్ ఈస్ 3, 2. Okay right, see here. Okay, here we have C1 C2, that is C1 = 2, 1 and C2 = 3, 2 and radius వచ్చేసినాయి. R1 = 2 and R2 = 3. Now we have to find the distance between two centers, that is C1 C2. సో C1 C2 దట్ మీన్స్ ఫార్ములా ఏంటి మనకు? √(x2 - x1) ² + y2 - y1 ² ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమొస్తే మనకు √(x2 - x1) ² దట్ మీన్స్ 3 - 2 ² 3 - 2 ² ప్లస్ 2 - 1 ² 2 - 1 ² right. After simplification we will get √2. C1 C2 = √2. అది అంతే ఉంచేసేయండి. నెక్స్ట్ R1 + R2 చెక్ చేయండి. R1 + R2 మీన్స్ R1 = 2 and R2 = 3. దట్ మీన్స్ we will get R1 + R2 = 2 + 3. 2 + 3 means 5. 2 + 3 means 5. సో R1 + R2 వాల్యూ 5 వచ్చింది. C1 C2 వాల్యూ √2 వచ్చింది. √2 అంటే ఎంత వచ్చి ఉంటుంది? అప్రాక్సిమేట్గా మనకు √2 వాల్యూ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా మనకు √2 వాల్యూ 1.414 సంథింగ్ ఉంటుంది. 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? √2 అంటే 1² అంటే 1, 2² అంటే 4 కదా. 1² అంటే 1, 2² అంటే 4. ఓకే రైట్. అంటే √2 వాల్యూ ఏమొస్తుంది? 1 కన్నా ఎక్కువ ఉంటుంది, 2 కన్నా తక్కువ ఉంటుంది. రైట్. 1 కన్నా ఎక్కువ, అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ R1 + R2 ఎంత? 5 వచ్చింది. R1 + R2 5 అంటే ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? C1 C2నా R1 + R2నా? అంటే
R1 ప్లస్ R2 వాల్యూ ఎక్కువ ఉంది, C1 C2 వాల్యూ తక్కువ ఉంది. C1 C2 ఎంత 1 పాయింట్ సంథింగ్ ఉంటే R1 ప్లస్ R2 వాల్యూ 5 ఉంది. అంటే C1 C2 తక్కువ ఉంది, R1 ప్లస్ R2 ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు మనకు C1 C2 ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అన్నట్లే కదా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2, మాడ్యులస్ ఆఫ్ 2 మైనస్ 3, 2 మైనస్ 3 అంటే -1. సో మాడ్యులస్ ఆఫ్ -1 కెన్ బి రిటన్ యాజ్ 1. సో మాడ్యులస్ ను మైనస్ తీసేసి +1 రాసేయచ్చు. అంటే R1 మైనస్ R2, మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 వాల్యూ 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు R1 మైనస్ R2 వాల్యూ 1 ఉంది, C1 C2 వాల్యూ 1 కన్నా ఎక్కువ 1 పాయింట్ సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ R1 ప్లస్ R2 వాల్యూ 5 ఉంది. అంటే R1 మైనస్ R2 కన్నా C1 C2 ఎక్కువ ఉంది, C1 C2 కన్నా R1 ప్లస్ R2 ఎక్కువ ఉంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు మనము, ఇక్కడ కండిషన్ ఇక్కడ చూడండి, ఈ కండిషన్ రాయొచ్చు. సో దట్ మీన్స్ మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2. మరి ఇట్లాంటి కేసులో ఏమవుతాయి మనకు, ఆ సర్కిల్స్ కూడా ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి. రెండు సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అవుతాయి. మరి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తాయి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు కామన్ ట్యాంజెంట్స్ ఎట్లా వస్తాయి మనకు, కామన్ ట్యాంజెంట్స్ ఏమేమి ఉంటాయి, రెండు కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అవుతాయి. ఈ రెండు ట్యాంజెంట్స్, ఇక్కడ ఒక ట్యాంజెంట్, ఇది ఒక ట్యాంజెంట్, ఇవి రెండే ట్యాంజెంట్స్, మిగిలిన ఏది కూడా గీయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా గీసినాం అనుకోండి, అవి ఒకదానికి ట్యాంజెంట్ అవుతాయి, ఇంకొక దానికి ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది. ఇంకా ఏ ట్యాంజెంట్ కూడా డ్రా చేయరాదు. రెండు ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఉండదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి, రెండు కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి, అవి రెండు కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్సే. సో ఇక్కడ ఏమని రాయొచ్చు మరి, నంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఎంత, మరి ఆ కండిషన్ రాయాలి ఇక్కడ. ద టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, దేర్ఫోర్ నంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈక్వల్స్ టు 2. ఈ విధంగా చేయాలి మనం. రైట్. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. 2 సర్కిల్స్ ఇచ్చేసిండు. సేమ్ మళ్ళీ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయాలంటే ఇక్కడ చూస్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని జిఎఫ్సి వాల్యూస్, దాని తర్వాత సెంటర్ C1 ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేసేసినాం. రేడియస్ వాల్యూ ఎంత, √1 అంటే ఎంత, మళ్ళీ 1 వస్తుంది. √1 వాల్యూ ఈజ్ అగైన్ 1. √1 వాల్యూ ఈజ్ 1, రైట్. √1 వాల్యూ 1. సో R1 ఈక్వల్స్ టు 1 వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకొని జిఎఫ్సి వాల్యూస్, సెంటర్ C2, అట్లాగే రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, రేడియస్ మనకు 2 వచ్చింది, రేడియస్ 2 వచ్చింది. సారీ, okay, here we have radius R2 equals to 2. సో C1 C2 R1 R2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని అనుకున్నాం మనము, C1 C2 రెండు సెంటర్ల మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే మనకు 5 వచ్చింది. దాని తర్వాత R1 ప్లస్ R2 చెక్ చేయాలి. R1 ప్లస్ R2 అంటే 1 + 2 3 వచ్చింది. సో ఇక రెండు అబ్జర్వ్ చేస్తే మనకు C1 C2 ఎక్కువ ఉండి R1 ప్లస్ R2 తక్కువ ఉంది. C1 C2 ఎక్కువ ఉండి R1 ప్లస్ R2 తక్కువ ఉంది. అంటే C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. సో C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఓకే, సో ఈ కేసులో మనకి ఏమవుతాయి, C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అని అంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మరి మిస్టేక్ ఉన్నట్లుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. C1 C2 గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయినప్పుడు ఏమొస్తుంది, మరి ఇది అవసరమా లేదా అనేటువంటి చెక్ చేసుకోండి మీరే. ఓకే, ఇది మిస్టేక్ ఉన్నట్లుంది, మిస్టేక్ ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి.
ఓకే, C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 ఉంటే ఏం చేయాలి, లేదంటే C1 C2 లెస్ దెన్ R1 ప్లస్ R2 ఉంటే ఏం చేయాలనే కండిషన్ మీద మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇది తప్పు ఉంది, మిస్టేక్ ఉంది ఇక్కడ, ఇది ఒకటి చెక్ చేసుకోండి. ఇది R1 మైనస్ R2 అవసరం లేదు, మరి C1 C2 ఎక్కువ ఉంది, R1 ప్లస్ R2 తక్కువ ఉంది, కాబట్టి C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. Okay, that means the two circles are external to each other. మరి external to each other అయినప్పుడు R1 మైనస్ R2 ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒకటి చూసుకోండి మీరు. ఓకే, ఇది మిస్టేక్ ఉంది, R1 మైనస్ R2 అవసరం లేదు. ఇవి టచింగ్ సర్కిల్స్ అని రాసినాం కదా, ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ అని రాసినాం కదా, ఈ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కాదు, ఇవి ఎక్స్టర్నల్ టు ఈచ్ అదర్ అనే కండిషన్ వస్తుంది. ఎందుకు, C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 ఉంది, C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. సో C1 C2 వాల్యూ మనకు 5 వస్తే R1 ప్లస్ R2 వాల్యూ ఎంత, 3 వచ్చింది. మరి కరెక్టేనా కాదనేటువంటిది చెక్ చేసుకోండి. 1 + 2 అంటే 3 కాబట్టి C1 C2 ఎక్కువ ఉంది, R1 ప్లస్ R2 తక్కువ ఉంది. దట్ మీన్స్ C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. ఇన్ దిస్ కేస్ ద టూ సర్కిల్స్ లైస్ అవుట్ సైడ్ టు ఈచ్ అదర్, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ టు ఈచ్ అదర్. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ కాదు, ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ కాదు, అంటే R1 మైనస్ R2 మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనకు C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 వచ్చినప్పుడు ఏం చేస్తాము, అవి రెండు కూడా ఎక్స్టర్నల్ సర్కిల్స్ అవుతాయి. ఎక్స్టర్నల్ సర్కిల్స్ కాబట్టి ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయి, 4 ట్యాంజెంట్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈక్వల్స్ టు 4 అని రాయండి. ఇది రాసి నంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఈక్వల్స్ టు 4 అని రాయండి. ఇదంతా అవసరం లేదు మనకు. ఓకే, రైట్. ద నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ మెథడ్. సో ఇక్కడ కూడా మనకు రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చేసిండు. మరి ఇక్కడ మనకు ఫస్ట్ సర్కిల్ అబ్జర్వ్ చేస్తే x² + y² = 4 ఉంది. ఇందులో GFC వాల్యూస్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ మనకు సెంటర్ ఏముంది, 0,0 అనే అవుతుంది, సెంటర్ 0,0 అవుతుంది. ఎందుకు, ఇది x² + y² = R² ఫామ్లో ఉంది. x² + y² = R² ఫామ్, అంటే 4ని 2² అని రాయొచ్చు. సో ఇప్పుడు మనకు x² + y² = R² ఫామ్లో ఉంటే సెంటర్ 0,0, డైరెక్ట్గా సెంటర్ 0,0 అని రాసేయండి. నెక్స్ట్ రేడియస్ ఎంత, మరి రేడియస్ R1 = 2 అవుతుంది. ఇది R² కదా, R² అంటే R వాల్యూ 2, రైట్. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ GFC వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సెంటర్ C2 రాయండి. సెంటర్ C2 = -g, -f ఫార్ములా అది, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే C2 = 3,4 వచ్చింది. అట్లాగే రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేయండి ఫార్ములా యూజ్ చేసి, √g² + f² - c సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే R2 = 3 వచ్చింది. ఓకే, అర్థమైంది కదా, దీనికి డిఫరెన్స్. ఇక్కడేమో మనకు x² + y² = R² ఫామ్లో ఉంది, ఇక్కడేమో x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంది. అందుకే ఇందులో మనకు GFC వాల్యూస్ వచ్చినాయి, అక్కడ మనకు GFCలు లేవు, రైట్. నెక్స్ట్ ఇప్పుడు C1 C2 ఫైండ్ అవుట్ చేయండి. C1 C2 దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సెంటర్స్. C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకు, C1 C2 = 5 ఉంది, C1 C2 = 5 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు R1 + R2 చెక్ చేయండి. R1 + R2 = ఎంత, 2 + 3, 2 + 3 అంటే 5. సో C1 C2 వాల్యూ R1 + R2 వాల్యూ సేమ్ వచ్చింది. దట్ మీన్స్ C1 C2 = R1 + R2. మరి C1 C2 = R1 + R2 వచ్చినప్పుడు సర్కిల్స్ ఎట్లా ఉంటాయి, C1 C2 = R1 + R2 అయినప్పుడు రెండు సర్కిల్స్ కూడా టచింగ్ సర్కిల్స్ అవుతాయి, ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ అని రాస్తాం. C1 = R1 + R2 అయినప్పుడు రెండు సర్కిల్స్ కూడా టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. అన్నప్పుడు ఇక్కడ చూడండి, సైడ్కి మనం డ్రా చేసినాం కదా డయాగ్రామ్, ఇట్లా మనం కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అంటే రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఒకటి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అంటే టోటల్ మనకు నంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ 3. ఓకే, రైట్. So next observe here the question number 53. Find the internal center of similitude. For the circles x² + y² + 6x - 2y + 1 = 0 and x² + y² - 2x - 6y + 9 = 0, right. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంటర్నల్ రేషియో తీసుకొని డివైడింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇక్కడ చూడండి, ఆన్సర్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఇచ్చిన రెండు సర్కిల్స్ తీసుకొని ఇంతకుముందులాగే GFC వాల్యూస్ రాసి సెంటర్ C1 రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇదంతా చూసుకోండి ఆన్సర్ ఒకసారి.
సో ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి C1 వాల్యూ -3, 1 వచ్చింది. నెక్స్ట్ రేడియస్ R1 = g² + f² - c చేస్తే సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, √9 అంటే 3. సో R1 వాల్యూ 3 వచ్చింది. సేమ్ అట్లాగే మనకు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం, అందులో నుంచి GFC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ సెంటర్ C2 ఫైండ్ అవుట్ చేసినాము. సెంటర్ C2 1,3 వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్ R2 అంటే g² + f² - c ఫార్ములా యూజ్ చేసి అందులో GFC కరస్పాండింగ్ వాల్యూస్ సెకండ్ సర్కిల్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ చేస్తే √1 వచ్చింది. √1 మీన్స్ 1. సో R2 వాల్యూ 1. సో ఓకే, నౌ ఇక్కడ సెంటర్ C1, C2, నెక్స్ట్ రేడియస్ R1, R2 ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఏం చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ అవసరం లేదు. ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చిండు, క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో అది మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే C1 C2ని R1:R2 ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అని అనుకొని ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, దట్ మీన్స్ ద internal center of similitude divides C1 C2 రెండు పాయింట్స్ని కలిపేటువంటి లైన్ని R1:R2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. రైట్, ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ C1 divides C1 C2 internally in the ratio R1:R2 = 3:1. R1:R2 3:1. సో R1:R2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసేటువంటి పాయింట్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. C1 C2ని ఇంటర్నల్గా R1:R2 అంటే 3:1 రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అదే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఈక్వల్స్ టు ఫార్ములా mx2 + nx1/m+n, my2 + ny1/m+n. రైట్, ఇంటర్నల్ డివైడింగ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో R1:R2 రేషియోలో C1 C2ని డివైడ్ చేసేటువంటి ఇంటర్నల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంటర్నల్గా డివైడ్ చేసేటువంటి పాయింట్, దాన్ని మనం ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాం. సో ఇంటర్నల్ రేషియోకి తీసుకున్నటువంటి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ M:n ఉంది కదా, M:n ఏంటంటే R1:R2 నుంచి M1 M2 వస్తుంది. అంటే ఇక్కడ M1 = 3, M2 = 1 అని తీసుకోవాలి. M = 3, n = 1. M = 3, n = 1 అంటే M:n రేషియో అంటే ఇక్కడ R1:R2 రేషియో అన్నట్లు M వాల్యూ 3, n వాల్యూ 1 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ x1 x2 y1 y2 ఎక్కడి నుంచి వస్తాయి, మరి సెంటర్ల నుంచి వస్తాయి. సెంటర్ C1 నుంచి x1 y1, సెంటర్ C2 నుంచి x2 y2 వస్తుంది. రైట్, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. M:n అంటే M ప్లేస్లో 3, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ మీన్స్ 3 × x2 వాల్యూ 1, 3 × 1 + 1 × -3/3 + 1, 3 × 3 + 1 × 1. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. x1 x2 ఏముంది మనకు, సెంటర్ C1 C2 నుంచి సెంటర్ C1 అని అంటే -3, 1 అంటే x1 వాల్యూ -3, y1 వాల్యూ 3. సో x2 వాల్యూ 1, y2 వాల్యూ 3. రైట్, mx2 అంటే 3 × x2 అంటే 1, 3 × 1 ప్లస్ ny1 అంటే 1 × y1 అంటే 1 × 1. ఈ విధంగా మనం చెక్ చేసి రాసుకోవాలి. సో mx2 + nx1/m+n. ఇది సింప్లిఫికేషన్ చేస్తే మనకు పాయింట్ ఏమొచ్చింది, 0/9, 0/4, 10/4 అంటే 0/4 is 0, 10/4 అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 2 5s are 10 అండ్ 2 2s are 4. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ 0, 5/2. ఇది మనకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అంటే ఇంటర్నల్ రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ని మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైట్, C1 C2ని R1:R2 ఇంటర్నల్గా డివైడ్ చేసినట్టు వచ్చేటువంటి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అన్నప్పుడు ఏం చేయాలి, మరి ఫార్ములా ఎక్స్టర్నల్ డివిజన్ యూజ్ చేయాలి. ఎక్స్టర్నల్గా M:n రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు పాయింట్ ఏమొస్తుంది, mx2 - nx1/m-n, my2 - ny1/m-n అనే ఫార్ములా యూజ్ చేస్తాం.
ఇవన్నీ సేమ్ మళ్ళీ C1 C2 సెంటర్లు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకొని C1 C2 సెంటర్ C1 ఇక్కడ C2 0,0 ఎందుకు వచ్చింది మరి ఈ ఈక్వేషన్ మనకు x² + y² = r² ఫామ్లో ఉన్నప్పుడు సెంటర్ మనకు 0,0 అవుతుంది, రేడియస్ ఏమో 4 అంటే 2² రాయొచ్చు. సో r2 = 2 అని రాయొచ్చు. ఓకే రైట్. సో ఈ ప్రాబ్లంలో మనకు రెండు సెంటర్లు రెండు రేడియస్లు అంటే C1 C2 R1 R2 ఫైండ్ అవుట్ చేసినాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అడిగింది కాబట్టి అదే రాస్తున్నాం. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో R1:R2. R1:R2 అంటే ఎంత మరి, R1 అంటే 1, R2 అంటే 2. సో R1:R2 = 1:2. సో 1:2 రేషియోలా ఎక్స్టర్నల్గా డివైడ్ అయ్యేటువంటి పాయింట్ అంటే C1 C2ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేసేటువంటి పాయింట్ మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నట్లు. రైట్, అదే రాస్తున్నాం ఇక్కడ చూడండి. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ = ఫార్ములా ఏంటి మనకు, mx2 - nx1 mx2 - nx1 / m - n కామా my2 - ny1 / m - n. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకు ఉన్నటువంటి వాల్యూస్ m అంటే ఎంత ఇక్కడ రేషియో 1:2 కాబట్టి m వాల్యూ 1 n వాల్యూ 2 అన్నట్లు. m:n అంటే 1:2 అన్నట్లు. R1:R2నే m:n అని అనుకుందాం. అట్లా అనుకుంటే మనకు m వాల్యూ 1 n వాల్యూ 2 వస్తుంది. సో ఆ వాల్యూ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. రైట్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2,6 వచ్చింది. ఇది మనకు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. రైట్. సో అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ show that the circles x² + y² - 6x - 2y + 1 = 0 and x² + y² + 2x - 8y + 13 = 0 టచ్ ఈచ్ అదర్. ఈ రెండు సర్కిల్స్ టచ్ చేసుకుంటే అని ప్రూవ్ చేయాలి. టచ్ ఈచ్ అదర్, మరి టచ్ ఈచ్ అదర్ అంటే కండిషన్ ఏంటి, రెండు సర్కిల్స్ టచ్ చేసుకోవాలంటే కండిషన్ ఏంటి, సో C1 C2 = R1 + R2 కావాలి. అంటే అదే కండిషన్ చెక్ చేస్తాం. C1 C2ను R1 R2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది కనుక R1 + R2కి ఈక్వల్ అయితే ఆ రెండు సర్కిల్స్ కూడా టచ్ ఈచ్ అదర్ అని రాస్తాం. అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రైట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఉన్నటువంటి రెండు సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్స్ ఆర్ ఫస్ట్దేమో S, సెకండ్ సర్కిల్ని S' అని అనుకుంటున్నాం. ఫస్ట్ సర్కిల్ని S, సెకండ్ సర్కిల్ని S' అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ సర్కిల్ తీసుకొని GFC వాల్యూస్, అట్లాగే సెంటర్ C1, నెక్స్ట్ రేడియస్ R1 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ C1, రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్, ఇక్కడి వరకు రేడియస్ R1 ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ సేమ్ అట్లాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ దట్ ఈస్ S' = x² + y² + 2x - 8y + 13 = 0 అనే ఈక్వేషన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి GFC వాల్యూస్, నెక్స్ట్ సెంటర్ C2 ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ C2 -1,4 వచ్చింది. నెక్స్ట్ రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేస్తాం. రేడియస్ R2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్, రేడియస్ R2 ఎంత 2 వచ్చింది. అంటే ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకు, సెంటర్లు రెండు సెంటర్లు C1 C2 అట్లాగే రెండు రేడియస్లు R1 R2 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే √(-1 - 3) ² + 4 - 1 ² అంటే ఎంత మరి, సింప్లిఫికేషన్ చేస్తే √25 అంటే 5. సో C1 C2 వాల్యూ 5 వచ్చింది. రెండు సెంటర్ల మధ్యలో డిస్టెన్స్ C1 C2 5 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు R1 + R2 చెక్ చేద్దాం. R1 + R2, సో R1 + R2 చెక్ చేస్తే ఎంత వస్తాయి మనకు, R1 + R2 అంటే R1 వాల్యూ 3, R2 వాల్యూ 2 ఉంది, అంటే 3 + 2 వాల్యూ 5. సో R1 + R2 వాల్యూ 5 వచ్చింది. C1 C2 వాల్యూ కూడా 5 వచ్చింది. కాబట్టి హియర్ C1 C2 = R1 + R2. మరి C1 C2 = R1 + R2 అయితే ఖచ్చితంగా అవి టచ్ ఎక్స్టర్నల్లీ అవుతాయి. సో ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. C1 C2 = R1 + R2 అయితే టచ్ ఎక్స్టర్నల్లీ అవుతాయి. సో ఇప్పుడు మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ చూడండి. దేర్ఫోర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇవి రెండు ఒకదానికొకటి టచ్ అయినాయి కాబట్టి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డివైడ్స్ C1 C2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో R1:R2 = 3:2. ఓకే, అవి టచింగ్ సర్కిల్స్ కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1 C2ని R1:R2 రేషియోలా
ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సో ఇంటర్నల్గా డివైడ్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఏంటి మరి? ఇంటర్నల్ రేషియో తీసుకుంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, రైట్. అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆ సర్కిల్స్ టచింగ్ సర్కిల్స్ అయినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ విధంగా డివైడ్ చేస్తుంది, అది ఇంటర్నల్ రేషియో తీసుకోనా ఎక్స్టర్నల్ రేషియో తీసుకోనా అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. అంటే ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్లో మనకి ఏమైందంటే ఇక్కడో సర్కిల్ ఇట్లా టచింగ్ సర్కిల్స్ అయినప్పుడు ఇగో ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది ఈ పాయింట్ కదా, దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది ఈ సెంటర్లను కలిపేటువంటి ఇక్కడ ఒక సెంటర్ ఉంటే ఈ రెండు సెంటర్లను కలిపేటువంటి లైన్ని ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. అంటే ఈ సెంటర్లను కలిపే లైన్కి మధ్యలో ఎక్కడో దగ్గర ఈ పాయింట్ ఉంది. అట్లా కాకుండా అప్పుడప్పుడు ఏమవుతుంది, లైన్ ఇక్కడ ఉంటే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడెక్కడో ఉంటుంది. అంటే అట్లాంటప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము ఎక్స్టర్నల్ రేషియో తీసుకోవాల్సి వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో, రైట్. ఓకే, అర్థమైంది కదా. అవి రెండు సర్కిల్స్ టచింగ్ సర్కిల్స్ అయినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది రెండు సెంటర్లను కలిపేటువంటి లైన్ని ఇంటర్నల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అదే రాస్తున్నాం ఇక్కడ. therefore the point of contact divides C1 C2 internally in the ratio R1:R2 equals to 3:2, right. సో C1 C2 పాయింట్ నుంచి మనకి x1 y1 x2 y2 వస్తుంది. సో R1:R2 అంటే 3:2 కదా, ఈ 3:2 అంటే m:n అన్నట్లు, m వాల్యూ 3 n వాల్యూ 2 అన్నట్లు. సో ఫార్ములా యూజ్ చేసి మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము, అది మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3/5 14/5, 3/5 14/5. ఇది మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రైట్. అంటే రెండు సర్కిల్స్ ఈ 3/5 14/5 అనేటువంటి పాయింట్ దగ్గర టచ్ అయినాయి అన్నట్టు, రైట్. ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే ఎట్లా వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఎట్లా వస్తుంది అంటే s - s' ఈక్వల్స్ టు 0. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ అంటే ఫార్ములా మనకు s - s' ఈక్వల్స్ టు 0. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రాసి మైనస్ అని రాసి బ్రాకెట్లో సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. మరి బ్రాకెట్లో ఎందుకు రాయాలి అని అంటే ప్రతి టర్మ్కి కూడా మనకు మైనస్ అనేటువంటిది వస్తుంది, అంటే ప్లస్లు మైనస్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ రాసేటప్పుడు s - s' అని అంటే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ని మైనస్ పెట్టేసి బ్రాకెట్లో రాయాలి, రైట్. దాని తర్వాత స్టెప్లో మనం ఈ మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఈ మైనస్తో ప్రతి టర్మ్ని మనము మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు ఈ వాల్యూస్ అనేటువంటి ప్లస్లు మైనస్లు చేంజ్ అవుతాయి. సో ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఏమైతే x² క్యాన్సల్, y² -y² క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి -6x -2x అంటే -8x, నెక్స్ట్ 2y 8y అంటే -2y + 8y -2y + 8y ఉంది కదా, -2y + 8y అని అంటే ఇక్కడ +6y అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొంచెం మిస్టేక్ ఉంది. -2y + 8y ఉంది కదా, అంటే ఏమవుతుంది ఇక్కడ ప్లస్, ఓకే కరెక్టే రాసినాం. ఇక్కడ చూడ 6y ఇది కరెక్టే ఉంది. సో -8x + 6y. నెక్స్ట్ +1 - 13, +1 - 13 ఈజ్ -12. సో తర్వాత స్టెప్లో మైనస్ కామన్ తీయండి. తర్వాత స్టెప్లో మైనస్ కామన్ తీస్తే 8x - 6y + 12 ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్, రైట్. సో ఈ విధంగా చేస్తాం మనం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రెండు సర్కిల్స్ ఇచ్చేసిండు, అవి టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలి. అట్లాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాగే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్ తీసుకొని C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత R1 R2 రెండు రేడియస్లు ఫైండ్ అవుట్ చేస్తాం. వీ హ్యావ్ టు ఫైండ్ ద 2 రేడియసెస్ R1 R2 అండ్ 2 సెంటర్స్ ఫర్ ద 2 గివెన్ సర్కిల్స్ C1 C2 అండ్ R1 R2 ఫైండ్ అవుట్ చేయాలి. C1 C2 R1 R2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ద డిస్టెన్స్ బిట్వీన్
two centers, that is C1 C2. We have to find C1 C2 distance between two centers. Okay, so C1 C2 find out distance ఎంత వచ్చింది మనకు under root 65 by 2, root 65 by 2, root 65 by 2, right? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే R1 ప్లస్ R2 నా R1 మైనస్ R2 నా చెక్ చేసి చూడండి. R1 ప్లస్ R2, R1 మైనస్ R2. సో R1 ప్లస్ R2కు ఈక్వల్ రాలేదు, కానీ మనకి ఏమొస్తుంది అంటే R1 మైనస్ R2 చేస్తే సేమ్ వస్తుంది, R1 మైనస్ R2. సో మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 చేస్తే ఎంత వచ్చింది మనకు రూట్ 65 by 2 వచ్చింది. సో హియర్ C1 C2 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2. ఒకవేళ R1 ప్లస్ R2కి ఈక్వల్ వస్తే టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అని రాస్తాం. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు R1 మైనస్ R2కి ఈక్వల్ వచ్చింది, R1 మైనస్ R2కి ఈక్వల్ వచ్చింది కాబట్టి అవి టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ, టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. అంటే సర్కిల్స్ ఎట్లుంటాయి, ఒక సర్కిల్ ఇట్లా ఉంటాయి, ఇంకొక సర్కిల్ దీన్ని టచ్ చేస్తూ ఇన్సైడ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఈ కేసులో కండిషన్ C1 C2 ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2 అవుతుంది. ఓకే, రైట్. సో మాడ్యులస్ ఆఫ్ R1 మైనస్ R2కి ఈక్వల్ అయింది కాబట్టి ఏమవుతాయి, ఇవి టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. మరి టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ అయినప్పుడు, టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అయినప్పుడు మనకు సెంటర్, దీని సెంటర్ ఇక్కడ, ఇంకో దాని సెంటర్ ఇక్కడ ఉందనుకుందాం. ఈ రెండు సెంటర్లను కలిపేటువంటి డిస్టెన్స్ అంటే లైన్ ఇది, ఈ లైన్ ఇది. మరి R1 R2 అంటే ఎక్కడున్నాయి, R1 R2 అంటే ఈ పాయింట్ నుంచి మనకు ఇక్కడికి ఇది R1, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇది R2. కాబట్టి R1:R2 అనేటువంటిది ఈ C1 C2ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తా, అంటే ఇగో ఇట్లా ఇక్కడ దాకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తేనే మనకు R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడింగ్ పాయింట్ వస్తుంది. దట్ ఈస్ కామన్ పాయింట్, పాయింట్ ఆఫ్ కామన్ పాయింట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది రెండు సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అయినాయి, ఇగో ఇక్కడ టచ్ అయినాయి కదా, ఇగో టచ్ అయినాయి కదా, ఈ టచింగ్ పాయింట్ అనేటువంటిది ఈ C1 C2ని ఇవి ఎక్స్టెండ్ చేస్తే R1:R2 రేషియోలో ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుంది. అంటే అవుట్ సైడ్ ఉంది కదా కామన్ పాయింట్ అనేటువంటిది, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఈ C1 C2ని కలిపేటువంటి లైన్కి అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది, రైట్. కాబట్టి ఇది ఇక్కడ మనం ఈ కేసులో మనము ఎక్స్టర్నల్ రేషియో ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, the two circles touch each other internally, therefore the point of contact divides C1 C2 externally in the ratio R1:R2 equals to root 65 by 2 is to root 65. root 65 by 2 is to root 65 అని అంటే ఇక్కడ చూడండి, root 65 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తాయి మనకు 1/2 is to 1 అవుతుంది. 1/2 is to 1 అంటే ఎంత, మరి ఈ 2 ఇటు సైడ్ రాస్తే 1:2 అవుతుంది, రైట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ కొంచెం లాజిక్ యూజ్ చేసినాము, ఇంపార్టెంట్ ప్రాబ్లము, జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. R1:R2 రేషియో వచ్చింది, అది 1:2. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమైతే ఎక్స్టర్నల్ రేషియో ఫార్ములా యూజ్ చేయాలి. ఎక్స్టర్నల్ రేషియో ఫార్ములా అంటే mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n. ఈ ఫార్ములా యూజ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్. అది 5,1 వచ్చింది. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అంటే ఏం చేయాలి, s మైనస్ s డాష్. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రాసినాము, దాని తర్వాత మైనస్ అని పెట్టేసి సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ రాసి ఈక్వల్స్ టు 0 అని రాయాలి. సో ఇందులో నుంచి మనకి x2 y2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ -6x + 4x అంటే -2x, -9y + 16y అంటే +7y, నెక్స్ట్ ఇది +13. సో ఇక్కడ ఎక్స్టర్న్కి మైనస్ ఉంది కాబట్టి మొత్తంలో నుంచి మైనస్ కామన్ తీసేస్తే ప్లస్లో మైనస్లో ఆల్టర్ అయిపోతాయి, అంటే చేంజ్ అయిపోతాయి. దట్ మీన్స్ 2x -7y -13 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫర్ ది కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రైట్. So next question 55, question number 55. So here the question is find the direct common tangents. Find the direct common tangents of the circles. Direct common tangents of the circles x square plus y square plus 22x minus 4y minus 100 equals to 0 and x square plus y square minus 22x plus 4y plus 100 equals to 0. So ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఫస్ట్ C1 C2 R1 R2 ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, రైట్. ఇంతకుముందు చేసినట్లుగానే ఈ రెండు సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకున్నాం,
దాని తర్వాత జిఎఫ్సి వాల్యూస్, కరస్పాండింగ్ జిఎఫ్సి వాల్యూస్, రెండు సర్కిళ్ళకి సంబంధించిన జిఎఫ్సి వాల్యూస్ రాసినాం. దాని తర్వాత రెండు సెంటర్లు C1 C2 ఫస్ట్ సర్కిల్కి సెకండ్ సర్కిల్కి సెంటర్లు ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ దాని తర్వాత రేడియస్లు R1 R2 ఫైండ్ అవుట్ చేయాలి. R1 R2 రేడియస్, రైట్. సో C1 C2 R1 R2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసినాం. C1 C2 R1 R2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేసినాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్. ఈ రెండు సెంటర్లకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. √(x2 - x1) ప్లస్ y2 - y1) ఫార్ములా యూజ్ చేసి, రైట్. సో C1 C2 = √500 వచ్చింది. ఇది ఇంతే ఉంచేద్దాం. C1 C2 వాల్యూ ఈస్ √500. నౌ చెక్ ద R1 + R2 వాల్యూ. R1 + R2 వాల్యూ ఈస్ 15 + 5, 15 + 5 దట్ ఈస్ 20, 15 + 5 దట్ ఈస్ 20. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మరి C1 C2 వాల్యూ అంటే ఎంత? √500 కదా. √500 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది చూద్దాం. ఇప్పుడు 20 20 = 400 కదా. 20 20 = 400. నెక్స్ట్ అట్లాగే 25 25 తీసుకుంటే 625 అవుతుంది. ఓకే, 20 20 20 × 20 400, 25 × 25 చేస్తే 625 వస్తుంది. అంటే √500 వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు? 20 కన్నా ఎక్కువ ఉంటుంది. 20 కన్నా ఎక్కువ ఉంటుంది, 25 కన్నా తక్కువ ఉంటుంది. 20 కన్నా ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఒకసారి R1 + R2 వాల్యూ చెక్ చేయండి. ఏమొచ్చింది? R1 + R2 వాల్యూ ఎంత? 20 వచ్చింది. ఎగ్జాక్ట్గా 20 ఉంది R1 + R2 వాల్యూ. C1 C2 వాల్యూ మాత్రం 20 కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఏది ఎక్కువ? C1 C2నా R1 + R2నా? అంటే C1 C2 వాల్యూ ఎక్కువ ఉంది. 20 కన్నా ఎక్కువ కాబట్టి R1 + R2 కన్నా ఎక్కువనే, 20 కన్నా ఎక్కువ, రైట్. అంటే C1 C2 > R1 + R2 వచ్చింది. C1 C2 > R1 + R2 అయితే ఆ సర్కిల్స్ ఎట్లా ఉంటాయి? ద టూ సర్కిల్స్ లైస్ అవుట్ సైడ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్లుగా ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటుంది, ఒక సర్కిల్కి ఇంకొక సర్కిల్ అవుట్ సైడ్ ఉంటుంది, రైట్. మరి ఇప్పుడు సెంటర్లను కలిపేటువంటి లైన్ని మనము ఎక్స్టెండ్ చేద్దాం. రెండు సెంటర్లను కలిపేటువంటి లైన్ అంటే ఇక్కడ చూడండి, రెడ్ మార్క్లో డ్రా చేస్తున్నాను నేను. రెండు సెంటర్లని కలిపేటువంటి లైన్ అంటే ఇక్కడ చూడండి, రెండు సెంటర్లను కలిపేటువంటి లైన్ నేను ఎక్స్టెండ్ చేసిన. ఈ లైన్ని మనకు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఇక్కడ చూడండి, ఇదొక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇదొక డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఈ రెండు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేటువంటివి ఈ సెంటర్లను కలిపేటువంటి లైన్ని ఎక్కడ డివైడ్ చేస్తున్నవి? ఇంటర్నల్గానా ఎక్స్టర్నల్గానా? అంటే రెండు సర్కిళ్లకు మధ్యలో డివైడ్ చేస్తున్నాయా, లేదంటే సర్కిల్స్ అయిపోయిన తర్వాతనా? సర్కిల్స్ అయిపోయిన తర్వాత అక్కడెక్కడో అర్థమవుతుంది కదా. ఇక్కడ మళ్ళొకసారి చూడండి, ఈ సెంటర్లను కలిపేటువంటి లైన్ని ఈ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఇక్కడ డివైడ్ చేస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర అంటే రెండు సర్కిల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. సర్కిల్స్ అయిపోయిన తర్వాత ఎక్స్టర్నల్గా అంటే ఈ సర్కిల్స్ మధ్యలో ఇక్కడెక్కడో డివైడ్ చేస్తేనేమో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్కిల్ మధ్యలోకి ఇక్కడ డివైడ్ చేసినాయి అనుకుందాం, ఇక్కడ టచ్ అయినాయి అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాం. ఇంటర్నల్గా డివైడ్ చేస్తే ఇంటర్నల్ రేషియో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైంది? మనకు ఈ సెంటర్లను కలిపేటువంటి లైన్ని కామన్ ట్యాంజెంట్స్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేటువంటి ఇక్కడ డివైడ్ చేస్తున్నాయి, కాబట్టి ఇప్పుడు ఏమైపోతాయి? ఎక్స్టర్నల్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అదే రాస్తున్నాం ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. Okay, right. See here. So external center of similitude find out చేయాలి. ఇక్కడ మనకు external center of similitude
దట్ మీన్స్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 ఎక్స్టర్నల్గా రెండు సర్కిల్స్కి అవుట్ సైడ్ మనకు అక్కడెక్కడో దూరంగా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ రేషియో. దట్ మీన్స్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడే వస్తుంది. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది. ఇది ఒక్కటి బండ గుర్తుగా గుర్తుంచుకోండి. రైట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కండిషన్ తీసుకున్నప్పుడు మనకు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తుంది. ఓకే రైట్. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 ఎక్స్టర్నల్లీ. సో R1:R2 అంటే ఎంత మరి 15:5. 15:5 అంటే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇది లీస్ట్ ఫామ్ కాదు. 15:5 అని అంటే పెద్ద నెంబర్స్ ఉన్నాయి, దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1 5 3 అంటే 3:1 3:1 3:1 రేషియో తీసుకోవాలి. ఎప్పుడైనా లీస్ట్ ఫామ్లో తీసుకోవాలి రేషియో తీసుకునేటప్పుడు. ఓకే రైట్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇది mx2 -nx1/m-n, my2 -ny1/m-n. ఈ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అది ఎంత వచ్చింది? 22, -4 వచ్చింది. 22, -4. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పేర్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ద ఈక్వేషన్ ఫర్ ది పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఈక్వేషన్ ఏంటంటే S12 = S × S11. S12 = S × S11. సో ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏది? S కదా. S = x² + y² + 22x - 4y - 100 = 0. ఇది తీసుకొని ఈ పాయింట్ దగ్గర ఈ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఉంది కదా 22, -4 ఫైండ్ అవుట్ చేసాము. ఈ పాయింట్ దగ్గర ఈ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని దీన్ని S అనుకొని ఇప్పుడు ఫార్ములా ఏంటి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్స్కి S12 = S × S11. S12 = S × S11 చేస్తాం. రైట్. సో ఇక్కడ చూడండి S1 అంటే ఇక్కడ చూడండి x1 + y1 + g × x + x1 + f × y + y1 + c. ఇది S12 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తున్నాం. = ఇది S ఇంటూ ఇది S11. S11 అంటే x12 + y12 + 2gx1 + 2fyy1 + c. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. S12 = S × S11. ఇది చేసినాము. ఇక్కడ మొత్తం మనం సింప్లిఫికేషన్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. రైట్, నంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం చేయాలి? దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాము. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. ఈ సింప్లిఫికేషన్ పార్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇందులో నంబర్ కదా, ఈ 900 కదా, 900 నంబర్ అట్లనే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎంత? 33x - 6y + 150. అంటే ఇప్పుడు ఇది a + b + c ఫామ్లో ఉంది. ఇందులో నుంచి ఏదైనా కామన్ వస్తే కామన్ తీసేయండి. ఫస్టే 3 కామన్ వస్తుంది. కాబట్టి కామన్ తీసేసినాం. 3ని కామన్ తీసినాము. 3ని కామన్ తీస్తే మనకి ఎంత? 11x - 2y + 50 హోల్ స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ 3² అంటే ఎంత? 9 కదా. ఈ 9ని ఈ 900 తోటి డివైడ్ చేసేస్తే 900/9 అని రాస్తే ఎంత? ఇక్కడ 100 వస్తాయి. 9ని ఇటు సైడ్ పంపిస్తే /9 అవుతుంది. అప్పుడు 900/9 అంటే 100 వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం? ఇక్కడ దాకా సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది a + b + c ఫామ్లో ఉంది. a + b + c హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటాయి. a² + b² + 2ab + 2bc + 2ca. a² + b² + 2ab + 2bc + 2ca. a² + b² + c² + 2ab + 2bc + 2ca. ఇది a + b + c హోల్ స్క్వేర్కి ఫార్ములా. అది ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసినాం. ఇక్కడ 100 తోటి దీన్ని మల్టిప్లై చేసేసినాం. ఓకే రైట్. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అన్ని టర్మ్స్ కూడా ఒకటే సైడ్ తీసుకురావాలి. ఈ రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇది కావాల్సినటువంటి ఆన్సర్. అంటే ఏమని రాస్తాము? దేర్ఫోర్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఫర్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. Therefore the equation for the pair of direct common tangents is అని చెప్పి ఈ ఈక్వేషన్ రాయాలి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ద నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా అంతే. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటున్నాం. ఇక్కడ చూడండి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్.
ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటే ఏమని చెప్పిన నేను, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వస్తాయి. ప్రాసెస్ అంతా సేమ్, ప్రాసెస్ సేమ్ అంటే ఏం రాస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ ఉన్నటువంటి రెండు సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి, ఒకటి ఎస్ ఇంకొకటి ఎస్ డాష్ అని అనుకున్నాం. సెంటర్ C1, అక్కడ సెంటర్ C2, నెక్స్ట్ రేడియస్ R1, రేడియస్ R2 తీసుకున్నాం. R1 R2 C1 C2 అయిపోయిన తర్వాత ఏం చేయాలి, C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాము. C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఎంత, అది √20 కదా, √20. నెక్స్ట్ R1 + R2 చెక్ చేస్తే ఎంత, 4 ఉంది. √20 అంటే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా, 4 4 మనకు 16, 5 5 25, అంటే 4 కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ R1 + R2 ఎంత ఉంది, 4 ఉంది, రైట్. అంటే C1 C2 వాల్యూ 4 కన్నా ఎక్కువ ఉంది, R1 + R2 వాల్యూ 4 ఉంది. అంటే ఏది ఎక్కువ, C1 C2 ఎక్కువ. అంటే C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2 ఇక్కడ. మరి C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2 అయినప్పుడు సర్కిల్స్ ఎట్లా ఉంటాయి, అవుట్ సైడ్ సర్కిల్స్ అయితే, అంటే ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉంటాయి. ఒక సర్కిల్కి ఇంకొక సర్కిల్ అవుట్ సైడ్ ఉంటాయి, అదే రాస్తున్నాం. దేర్ఫోర్ ద 2 సర్కిల్స్ లైస్ అవుట్ సైడ్ టు ఈచ్ అదర్. అవుట్ సైడ్ సర్కిల్స్ అయినప్పుడు మొత్తం ఎన్ని, 4 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 4 రెండేమో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, ఇంకొక 2 ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ ఈక్వేషన్ రాయాలి. మరి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అని అంటే ఎట్లా ఉంటే, మనకు 2 సర్కిల్స్ ఇట్లా ఉన్నప్పుడు, అవుట్ సైడ్ సర్కిల్స్ అయినప్పుడు ఒకటి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఇట్లా, ఇంకొక ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఇట్లా ఉంటుంది, ఇట్లుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈ పాయింట్ అనేటువంటిది 2 సర్కిల్స్కి లోపల ఉన్నది కదా, ఈ టచింగ్ పాయింట్ అనేటువంటిది, కామన్ పాయింట్ అనేటువంటిది, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది దీన్ని మనము ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాం. అంటే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఇచ్చినప్పుడు ఆ రెండు కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, 2 సర్కిల్స్ లోపల ఇంటర్సెక్ట్ అవుతాయి ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ 2 కూడా. కాబట్టి ఈ కేసులో మనము ఎప్పుడైనా ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అన్నప్పుడు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాము. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నప్పుడు సర్కిల్స్కి అవుట్ సైడ్ ఎక్కడో దూరంగా ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. సో అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఈ కేసులో, ఇక్కడ చూడండి, దేర్ఫోర్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 = 1:3 ఇంటర్నల్లీ, రైట్. సో ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే mx2 + nx1/m+n, my2 + ny1/m+n. సో m అండ్ n వాల్యూస్ ఏమో R1 R2, ఈ x1 x2 y1 y2 ఇక్కడ నుంచి సెంటర్లో C1 C2 నుంచి ఏమో x1 x2 y1 y2 వస్తాయి, రైట్. సో ఈ విధంగా మనకు ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ మనకు 1,9/2 వచ్చింది. సో ఇప్పుడు మనకు ఈక్వేషన్ ఫర్ ది పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అని అంటే ఇది ఫార్ములా సేమ్, s1² = s × s11. దిస్ ఇస్ సేమ్, s1² = s × s11. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ అయినా ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ అయినా ఇది మాత్రం సేమ్, s1² = s × s11. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో మనము ఈ పాయింట్ దగ్గర s1² = s × s11 కదా. సో అయితే మనం ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ s తీసుకొని అందులో మనము ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం. s1 అంటే ఏంటిది, s11 అంటే ఏంటిది, ఇదంతా మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా సింప్లిఫికేషన్ పార్ట్, ఇదంతా కూడా చూసుకోండి ఒకసారి. సింప్లిఫికేషన్ పార్ట్. సో ఈ ప్లేస్లో మనకు సింపుల్గా వచ్చేలాగా చూస్తాం. ఇక్కడ 2 ఉంది కదా, డినామినేటర్ 2 ఉంది కాబట్టి ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే మనకు 2² కదా, న్యూమరేటర్కి హోల్² వస్తుంది, డినామినేటర్ కూడా హోల్² వస్తుంది. అంటే ఇక్కడ -2x - y + 7² 4 వచ్చింది. 2² అంటే 4 కదా. సో ఇప్పుడు 4 ఉంది, ఇటు సైడ్ కూడా మనకు ఎంత వచ్చింది, డినామినేటర్లో 4 ఉంది. సో ఈ 4 క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే సింపుల్గా మనకు లెఫ్ట్ సైడ్ ఏం మిగిలిపోయింది, a + b + c హోల్² ఫామ్లో మిగిలిపోయింది. లేదంటే ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. ఓకే, లేదు మైనస్ ఏం కామన్ తీయలేదు ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ ఏం చేసినాం, డైరెక్ట్ మనకి ఇది a + b + c హోల్² ఫామ్లో ఉంది. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది RHS అంతే ఉంటుంది. ఇది మాత్రం a + b + c హోల్² అంటే a² + b² + c² + 2ab + 2bc + 2ca ఫామ్లో మనం ఎక్స్పాండ్ చేసినాము. దాని తర్వాత రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినాము. ఈ స్టెప్లో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా మనకు ఈక్వేషన్ వచ్చేసింది, రైట్. సో ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఫర్ పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు మనకు,
షో దట్ ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కామన్ టాంజెంట్ అండ్ కామన్ టాంజెంట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే కామన్ టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇంతకుముందులాగే. సారీ అది కాదు, సో ఇక్కడ చూడండి, అవి కాదు, ఇక ఈ ప్రాబ్లం. ఫైండ్ ఆల్ కామన్ టాంజెంట్స్, ఫైండ్ ది ఆల్ కామన్ టాంజెంట్స్. రెండు సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి కామన్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయండి అని అంటుడు. అంటే ఏం చేయాలి ఇక్కడ, ఇంతకుముందు చేసినటువంటి రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఇచ్చిండు అన్నట్లు. ఒకసారి చూడండి, రెండు సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం, సెంటర్లు ఫైండ్ అవుట్ చేసినాం C1 C2, అట్లాగే R1 R2 కూడా ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు తర్వాత సెంటర్ల మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అది √65 వచ్చింది. నెక్స్ట్ R1 + R2 చెక్ చేస్తే ఎంత, 7 ఉంది. అంటే √65 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, ఎంత వచ్చి ఉంటుంది, 8 8 64 కదా, 8 8 64, అంటే 8 కన్నా కొంచెం ఎక్కువ ఉంది, 8 కన్నా ఎక్కువ. ఇక్కడ R1 + R2 ఎంత, 7 ఉంది. అంటే C1 C2 ఎక్కువ ఉంది, R1 + R2 తక్కువ ఉంది, కాబట్టి C1 C2 > R1 + R2, C1 C2 ఎక్కువ ఉంది, అంటే C1 C2 > R1 + R2. మరి ఇట్లా ఉన్నప్పుడు రెండు సర్కిల్స్ కూడా ఎక్స్టీరియర్ టు ఈచ్ అదర్, ద టూ సర్కిల్స్ ఎక్స్టీరియర్ టు ఈచ్ అదర్. మరి రెండు సర్కిల్స్ ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని టాంజెంట్స్ ఉంటాయి, 4 టాంజెంట్స్ ఉంటాయి. అందులో 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఇంకొక 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. అదే రాస్తున్నాం, దేర్ విల్ బి 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అండ్ 2 ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. సో ఇక్కడ రెండు రాయాలి. ఇంతకుముందు చేసినటువంటి ప్రాబ్లంలో ఫస్ట్ దాంట్లో డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసినాం, తర్వాత దాంట్లో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ రాసిస్తాం. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కావాలి మనకు. సో అదే రాస్తున్నాం. నౌ ద ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో R1 R2 = 3:4. సో ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసినాము, ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ ఫర్ ది పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎట్ ద పాయింట్ -24, 3 ఈజ్ S12 = S × S11, రైట్. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ రాయాలి. ఇంతకుముందు చేసినటువంటి ప్రాసెస్ లాగానే చేసినాం ఇక్కడ, రైట్. సో దాని తర్వాత ఈక్వేషన్ ఫర్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఇగో ఇక్కడ ఇట్లా వచ్చేసింది. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ అయిపోయింది ఇట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకోసము, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ కూడా రాయాలి కాబట్టి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కావాలి. అందుకోసం మనము ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డివైడ్స్ C1 C2 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో R1 R2 = 3:4. ఇంటర్నల్ రేషియోలో ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ రాస్తున్నాం, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకు 24/7, -3/7 వచ్చింది. సో ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్స్ ఫర్ ది పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ రాయాలి. అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా S12 = S × S11. సో ఇందులో మనకు ఈ పాయింట్ అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి సింప్లిఫికేషన్ పార్ట్. ఓకే, అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ ఉంది, దీనికి న్యూమరేటర్కి స్క్వేర్ రాయాలి, డినామినేటర్ కూడా స్క్వేర్ రావాలి. డినామినేటర్ ఎంత, 7 కదా, 7² ఎంత, 49 కదా. ఈ 49 క్యాన్సిల్ అవుతాయి నెక్స్ట్ స్టెప్లో. ఓకే, రైట్. అట్లాగే ఇంకేదైనా కామన్ తీసేలా ఉంటే కామన్ తీయండి. న్యూమరేటర్లో మనకి ఇక్కడ 3 కామన్ వచ్చేలాగా ఉంది. పెద్ద నెంబర్స్ ఉంచకండి, సింపుల్గా అయ్యేలాగా కామన్ వచ్చే టర్మ్ ఉంటే కామన్ తీసి రైట్ సైడ్ పంపించేసేయండి. ఓకే, సో రైట్, ఈ విధంగా వచ్చింది సింప్లిఫికేషన్ చేస్తే. సో ఈ 9ని తీసుకొచ్చేసినాం, ఈ 9ని ఇక్కడ ఉంచకుండా ఇటు సైడ్ రాసేసినాం. సో ఇప్పుడు సింపుల్గా మనకి ఎంత, ఇది A + B + C² ఫామ్లో ఉంది. A + B + C² ఫామ్ కాబట్టి A² + B² + C² + 2AB + 2BC + 2CA అదంతా ఎక్స్పాన్షన్ రాసినాం. ఓకే, ఎక్స్పాన్షన్ రాసి రైట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఈ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇది పేర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్. ఓకే, రైట్. సో ఇదే విధంగా ఇగో ఈ 3rd ప్రాబ్లం ఉంది, 4th ప్రాబ్లం ఉంది. ఇవి చేయండి మీరు. ఓకే, రైట్. ఓకే,
రైట్. సో నెక్స్ట్ ఒకసారి 56th ప్రాబ్లం చూడండి. 56th ప్రాబ్లం ఏముంది ఇక్కడ, ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ 4, 10 టు ద సర్కిల్. అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్కి ఈ పాయింట్ నుంచి పేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్స్ రాయాలి. ఎప్పుడైనా పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఫార్ములా ఏంటి, S12 = S × S11, S12 = S × S11. ఇగో ఈ ఫార్ములా యూజ్ చేసి దీనికి సంబంధించినటువంటి పేర్ ఆఫ్ టాంజెంట్స్ రాస్తాం. రైట్, S12 = S × S11 ఫార్ములా యూజ్ చేస్తున్నాం. S12 = S × S11. Okay, so same method. Find the pair of tangents drawn from pair of tangents అంటే S12 = S × S11 అన్నట్లు. సేమ్ మెథడ్ ఇది, సేమ్ మెథడ్. ఏదైనా కామన్ తీసే టర్మ్స్ ఉంటే ఇక్కడ కామన్ తీయాలి. కామన్ తీసి 5² అంటే 25 కదా, ఈ 25ని నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ పంపించేసుకోవాలి. పంపిస్తే మనకు 40/25 అంటే క్యాన్సిల్ అవుతాయి. మీకు ఎట్లా ఏ విధంగా సింప్లిఫికేషన్ ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగా చేయండి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కూడా సేమ్, 3rd and 4th ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ 57th క్వశ్చన్. The question is, prove that the circles x² + y² - 8x - 6y + 21 = 0 and x² + y² - 2y - 15 = 0 have exactly 2 common tangents. Also find the point of intersection of these points. అంటే 2 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 2 కామన్ టాంజెంట్స్ అని అంటుంది. ఎగ్జాక్ట్లీ 2 కామన్ టాంజెంట్స్ అంటే ఎప్పుడు ఉంటాయి మరి, అవి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితే 2 కామన్ టాంజెంట్స్ ఉంటాయి. మరి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే కండిషన్ ఏంటి, C1 C2 R1 R2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 సెంటర్ల డిస్టెన్స్ C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే అది R1 + R2 కన్నా తక్కువ ఉంటుంది, R1 - R2 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే కండిషన్ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ R1 - R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 + R2 కండిషన్ రావాలి. ఓకే, అది వస్తే అవి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. సో ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ 2 కామన్ టాంజెంట్స్ వస్తాయి. ఓకే, ఇంకో అదే చేసినాం ఇక్కడ. C1 C2 ఫైండ్ అవుట్ చేసినాం, నెక్స్ట్ R1 R2 ఫైండ్ అవుట్ చేసినాము, నెక్స్ట్ ఇగో C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాము, నెక్స్ట్ R1 + R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే C1 C2 అంటే ఎంత, √20 అంటే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, 4 4 = 16, 5 5 = 25 కాబట్టి 4 కన్నా ఎక్కువ ఉంటుంది, కొంచెం 4 కన్నా ఎక్కువ, 5 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి R1 + R2 చెక్ చేస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే ఇక్కడ C1 C2 4 పాయింట్ సంథింగ్ ఉంటే R1 + R2 వాల్యూ 6 ఉంది. సో C1 C2 వాల్యూ తక్కువ, R1 + R2 వాల్యూ ఎక్కువ ఉంది. అంటే C1 C2 లెస్ దాన్ R1 + R2 అయింది. ఇట్లాంటి కేసులో ఏం చేయాలి, R1 - R2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మాడ్యులస్ ఆఫ్ R1 - R2 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకు, 2 వచ్చింది. సో 2 అంటే మనకు C1 C2 వాల్యూ 4 పాయింట్ సంథింగ్ ఉంది, R1 - R2 వాల్యూ 2 ఉంది. అంటే 2 కన్నా ఎక్కువ కదా, అంటే ఇక్కడ R1 - R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 + R2 కాబట్టి ద 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో ద సర్కిల్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 కామన్ టాంజెంట్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, మరి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయొద్దు అని అంటే, 2 సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు ఆ 2 సర్కిల్స్కి ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు మనకు డైరెక్ట్ కామన్ టాంజెంట్సే ఉంటాయి కానీ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఉండవు. అది చెక్ చేసుకోండి ఎట్లా అనేటువంటి. రైట్, ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయినప్పుడు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి కానీ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి. మరి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వాటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, సో అందుకోసం మనం ఇక్కడ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసినాము. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇది. ఓకే, రైట్, సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసినాము. సో ఇదే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్. ఓకే, ఈ విధంగా చేస్తాం మనం. సేమ్ ఇట్లాగే సెకండ్ ప్రాబ్లం చేయండి మీరు. సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి,
show that 4 common tangents can be drawn for the circles given. అంటే ఇచ్చిన సర్కిల్స్కి 4 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని అంటుంటారు. మరి 4 కామన్ ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని అంటే అవి ఎప్పుడు పాసిబుల్ అయితే 4 కామన్ ట్యాంజెంట్స్, అవి రెండు సర్కిల్స్ కూడా ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉండాలి. మరి ఒకదానికొకటి అవుట్ సైడ్ ఉండాలంటే కండిషన్ ఏంటి? C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2 వస్తుంది అన్నట్లు. ఓకే, C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2 వచ్చినప్పుడు మాత్రమే 4 కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి. ఆ 4 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, 2 ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్. ఓకే రైట్. అంటే మన ఇంకా దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్, ఫైండ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఓకే, C1 C2 ఫైండ్ అవుట్ చేసినాము, R1 R2 ఫైండ్ అవుట్ చేసినాము. సో ఇక్కడ C1 C2 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 500 వచ్చింది. R1 + R2 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 20 వచ్చింది. అంటే √500 అంటే ఎంత? అప్రాక్సిమేట్గా 20 20 400, 25 25 అంటే 625. అంటే 20 కన్నా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మనకు √500 వాల్యూ 20 కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి R1 + R2 అంటే 20 ఉంది. C1 C2 20 కన్నా ఎక్కువ, అంటే రెండిట్లో ఏది ఎక్కువ? C1 C2 గ్రేటర్. C1 C2 గ్రేటర్ దాన్ R1 + R2. కాబట్టి మనకు రెండు సర్కిల్స్ ఎక్స్టర్నల్ టు ఈచ్ అదర్ అని రాస్తాం. ఎక్స్టీరియర్ టు ఈచ్ అదర్ ఆర్ ద 2 సర్కిల్స్ లైస్ అవుట్ సైడ్ టు ఈచ్ అదర్. అవుట్ సైడ్ కాబట్టి మనకు 4 కామన్ ట్యాంజెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాము, దాని తర్వాత ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాము. రైట్. ఓకే, ఈరోజు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సర్కిల్స్ చాప్టర్లో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీంతో మనకు సర్కిల్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రైట్. మ్యాథ్స్ 2Bలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్, వెరీ వెరీ లెంతీ చాప్టర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, దట్ ఈస్ సర్కిల్స్. వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడే. ఓకే రైట్. బెస్ట్ ఆఫ్ లక్.